హాయ్ అందరికీ, వెల్కమ్ టు మాధవీరం తెలుగు వ్లాగ్స్ ఛానల్. చూడగానే మోతీచూర్ లడ్డూలు అనుకున్నారు కదా, కానీ కాదండి, గోధుమ రవ్వ లడ్డూలు. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి హీట్ అవనిద్దాం. 1 కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకుందామండి. నెయ్యి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకుందామండి. గోధుమ రవ్వ అయితే రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఇవి మోతీచూర్ అంత టేస్ట్ కాకపోయినా ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ అయితే పోసుకుందాం. ఇది దగ్గర పడేంత వరకు ఉడికిద్దాం. 1 కప్ షుగర్ కూడా వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కలర్ కోసం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేయండి. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు, అందుకని నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, ఆరెంజ్ ఫుడ్ కలర్. కొంచెం ఇలాచీ కూడా వేసానండి, 1 అర స్పూను. స్మెల్ బాగుంటుంది కదా, అందుకని ఇలాచీ పౌడర్ అయితే వేసాను. కొన్ని జీడిపప్పులు కూడా వేసాను. మీ దగ్గర వాటర్ మిలన్ షీట్స్ ఉంటే అవి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. షుగర్ యాడ్ చేశాను కదా, అందుకనే కొంచెం లూజ్ అయ్యిందండి. అది దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, దగ్గర అయితే పడుతూ ఉంది. ఇదైతే ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం దగ్గర పడ్డాక. చూసారు కదా, ఇదైతే ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు చల్లారేదాకా పక్కన పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు చల్లారనిద్దాం. చూసారు కదా, చల్లారిపోయాయి. ఇవైతే లడ్డూలుగా చుట్టుకుందాం. చూసారు కదా, గోధుమ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.